రాశి ఫలాలన్నీ చూసుకున్నట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి అశ్విని నక్షత్రములు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం. అనగా ఒక్కొక్క రాశి యందు 9 పాదముల చొప్పున, ఒక్కొక్క నక్షత్రమునికి 4 పాదముల చొప్పున, ఒక్క రాశి యందు 9 పాదాలు కనుక 12 రాశులకి కలిపి 108 పాదములు, 27 నక్షత్రాలు, 12 రాశులు. ఇలా ఈ యొక్క రాశి చక్రం అనేది ఉంటుంది. అయితే రాశి ఫలముల విషయములకు వస్తే ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. అక్షరాలు చూసుకున్నట్టయితే చూ, చే, చోల అశ్విని నక్షత్రము, లీ, లూ, లేలో భరణి నక్షత్రము, ఆ కృత్తికా నక్షత్రము. ఈ యొక్క అక్షరములు గల ఎవరి పేరులో అయితే మొదటి అక్షరములో ఈ అక్షరాలు కలవో వారు మేషరాశి కిందికి గణింపబడతారు. ఈ యొక్క మేషరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజభోజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు 3వ స్థానమైన మిథున రాశి యందు మరియు శని సంవత్సరాంతము వ్యయస్థానమందు లోహమూర్తిగా ఉన్నందున అధికముగా ధనం ఖర్చు చెయ్యగలరు. రాహుకేతువులు సంవత్సరాంతము తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చెదరు. మేషరాశి వారు చురుకైన స్వభావం కలవారు. సమాజము మరియు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందగలరు. సంపదలో వృద్ధి చెందుతారు. శీతల పానీయ వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం, ఉత్సాహంగా పనిని ఆచరించడం వలన ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు కలుగజేస్తాయి. వ్యాపారస్తులు కూడా గణనీయమైనటువంటి పెరుగుదల ఉంది. విద్యార్థులు కృషిచే మంచి ర్యాంకులను సాధించగలరు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. స్థిరాస్తులు అనగా భూములు, ఇల్లు, పంట పొలాలు కొనటం, ఉన్న వాటిని అభివృద్ధి చేయగలరు. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ప్రతి విషయాన్ని కష్టపడి శ్రమించి నిజాయితీతో సాధిస్తారు. శని వ్యయస్థానమందు సంచారం వలన ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభావితం అవుతాయి. ఏలినాటి శని ప్రభావం వలన క్రమశిక్షణ లోపము, ధన విషయంలో ప్రతికూల పరిస్థితుల్లో ఖర్చుపై నియంత్రణ, నేత్ర సంబంధ రుగ్మతలు వస్తాయి. విదేశీ నివాసం అవకాశం ఉంది. విదేశీ మార్గాల ద్వారా డబ్బు పొందే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క రాశివారు ఆంజనేయ స్వామి ఆరాధన చెయ్యుట సమస్యలకి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వీరికి మిథున రాశిలో గురు సంచారం వలన సోమరితనం పెరిగి ప్రతి పనిని వాయిదా వేయడం జరుగుతుంది. అందువలన పనిచేసే చోట అధికారులు ఆగ్రహానికి కారణమవుతారు. సామాజిక పలుకుబడి పురోగతిని సాధిస్తారు. సంతానం వృద్ధి చెందుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడి శాంతి సౌఖ్యాలను విస్తరిస్తారు. శుభకార్యాలు పూర్తి అవుతాయి. రాహు సంచారం వలన ఆకస్మిక ధనలాభము, దీర్ఘకాలిక సమస్యలు తీరుట, ప్రణాళిక సుజావుగా ముందుకు సాగుట, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుట, స్నేహితుల యొక్క మన్నలను పొందుట, సామాజిక జీవితాన్ని ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు సానుకూల ఫలితం పొందగలరు. వ్యవసాయం మరియు వ్యాపార రంగం వారికి విజయాలు కలుగును. మేషరాశి వారు పాటించాల్సినటువంటి నియమాలు: దత్తాత్రేయుడి యొక్క స్తోత్రములను పఠించడం, అలాగే శ్రీ గురు దక్షిణామూర్తి యొక్క స్తోత్రములను పఠించడం ద్వారా గ్రహశాంతి కలుగుతుంది, మేలు జరుగుతుంది. మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. తదనంతరం వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్టయితే ఈ, ఊ, ఏ కృత్తికా నక్షత్రానికి చెందినవారు. ఓ, వా, వీవు రోహిణి నక్షత్రానికి చెందినవారు. వేవో మృగశిర నక్షత్రానికి చెందినవారు. ఈ యొక్క అక్షరాలు కలవారు వృషభ రాశి కిందికి పరిగణించబడతారు. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజభూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు ద్వితీయ స్థానమైన మిథున రాశి యందు
తామ్రమూర్తి సామాన్య ఫలితములను ఇస్తాడు. శని సంవత్సరాంతం ఏకాదశ స్థానమందు సువర్ణమూర్తిగాను సర్వసౌఖ్యములను కలుగజేస్తాడు. రాహుకేతువులు సంవత్సరాంతం దశమ చతుర్థ స్థానమందు రజతమూర్తులుగాను, వృషభ రాశి వారికి అష్టమం మరియు ఏకాదశ స్థానాధిపతి గురుడు కుటుంబ స్థానమైన మిథున రాశిలో సంచారం చేత న్యాయపరమైనటువంటి అంశాలలో విజయం పొందటం, అప్పులు తీరడం, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, అందరినీ గౌరవించడం, మన్నలను పొందడం జరుగుతుంది. ఆనందకరము మరియు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని సాగిస్తారు. చేతిలో ధనమునకు లోటుండదు, కానీ సంపాదించడం అంత సులభము కాదు. కొన్ని సమస్యలు ఉంటాయి. అయితే మీరు సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పొదుపు చేస్తారు. భూమి ఆస్తులు విలువలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే వృద్ధి కనబడుతుంది. ఉద్యోగాలు చేసేవారికి గౌరవము, ఉన్నత ప్రయోజనాలు కలుగుతాయి. మీకు ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పవు. తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. మీరు చేసే ప్రతి పనులలోనూ కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. కుటుంబంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి శని భాగ్యరాజ్యాధిపతి ప్రస్తుతం ఏకాదశ స్థానమందు సంచారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో విజయాలు మరియు ఆర్థికాభివృద్ధి కలగడం, దూర ప్రయాణాలు చేస్తారు. దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన మంచి ఫలితాలను ఇస్తాడని భావించినప్పటికీ ఒక ఉద్యోగం వదిలి వేరే ఉద్యోగంలో చేరడం అవకాశం ఉంది. అయితే ఆత్మవిశ్వాసంగా ఉంటారు. ఎటువంటి పనినైనా శ్రద్ధగా చెయ్యగలరు. ఈ రాశివారు గణపతి ఆరాధన, సంకష్టార చతుర్థి వ్రతము, అశ్వత్థ వృక్షమునకు ప్రదక్షిణములు ఆచరించినచో మంచి ఫలితాలను పొందగలరు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. అక్షరాలు చూసుకున్నట్టయితే మృగశిర నక్షత్రం కాకి, ఆరుద్ర నక్షత్రం కు, ఖం, జ్ఞ, ఛ, పునర్వసు నక్షత్రం కే, కో, హ. ఈ అక్షరాల వారు మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి శని సంవత్సరాంతం దశమ స్థానమందు తామ్రమూర్తిగాను సామాన్య ఫలితములను ఇచ్చును. రాహుకేతువులు సంవత్సరాంతము భాగ్య తృతీయ స్థానములందు లోహమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇచ్చువారుగాను సంచరించిన ఈ రాశి వారికి జన్మగురువు సంచారం చేత ఆత్మవిశ్వాసము, ఉత్సాహము పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. విద్యార్థులు విద్య పట్ల ఆసక్తిని చూపించగలుగుతారు. అన్ని రకాల వృత్తుల వారికి ఆదాయం పెంచడానికి ప్రత్యేక పథకాలను అనుసరిస్తారు. ఉద్యోగస్తులు పదోన్నతి లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తండ్రి, పూర్వీకుల ఆస్తి మొదలైన విషయాలు అనుకూల వాతావరణం కలదు. ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. జన్మగురు సంచారం ప్రవేశ కాలములో కొంతమేరకు అయోమయంగాను, మానసిక స్థితి ఆందోళనగాను ఉంటుంది. మీ స్వభావములో సహనం మరియు స్థిరత్వాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. విద్యార్థులు విద్యలో విజయం సాధిస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక ప్రతిష్టలను పెరుగుతుంది. జన్మరాశి గురు సంచారం వలన ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఆనందదాయకముగా ఉంటుంది. ధన సంబంధమైన సమస్యలన్నీ అధిగమిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కలుగుతాయి మరియు వ్యాపారంలో కొద్దిపాటి ఒడిదుడుకులు కలుగుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు మీ సంతానమునకు ఉన్నత విద్యావంతులు అవుతారు. వారసత్వంగా వచ్చేటటువంటి భూమి, పంట పొలాల ఆస్తి మీకు దక్కుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. సంతానానికి వివాహాది శుభకార్యాలు చెయ్యగలరు. కుటుంబముతో ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు ఆచరించి దైవములను సందర్శిస్తారు. ఉమ్మడి వ్యాపారం కలిసి వస్తుంది. తృతీయ స్థానంలో కేతు సంచారము అనుకూలంగా ఉంటుంది. ధైర్య పరాక్రమము పెరుగుతాయి. మీరు ప్రతి పనిని పూర్తి నిజాయితీగా మరియు కష్టపడి చేస్తారు. ఈ యొక్క రాశివారు శ్రీ దక్షిణామూర్తి, శ్రీ దత్తాత్రేయ స్వామివారి స్తోత్రములను చదవటం, గురువారం రోజు 1 కేజీ శనగలు దానము చెయ్యడము ద్వారా కొంత గ్రహశాంతి కలుగుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5.